జాతీయ రహదారిపై కాజెట్ టోల్గేట్ వద్ద రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రైవేటు బస్సుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అన్ని ప్రైవేట్ బస్సులను చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదాల కారణం ఏమో విశ్లేషిస్తూ గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ఏ విధంగా జరిగాయి, అక్కడ మానవ తప్పిదం అంటే డ్రైవర్ వల్ల అయినాయా, ఫిట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి బస్సులకు, అలాగే బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏమైనా ఉన్నాయా, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉండే 40-42 మంది ప్యాసింజర్లు బయటికి రాగలుగుతారనే విధానంలో అధికారులు క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 రోజుల్లోనే 10,000 చెక్కులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారుగా 70 బస్సులను కూడా సీజ్ చేశాం. ముఖ్యంగా గతంలో జరిగిన ప్రమాదాలను ఒక అంచనాకు రావడం జరిగింది. మార్కాపురం అనుకోండి, అలాగే కర్నూలు ప్రమాదాలకు కారణం మానవ తప్పిదంగా మా శాఖ వాళ్ళు అలాగే పోలీసులకు సంబంధించిన రిపోర్ట్లలో తేలడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే యాజమాన్యాలు బస్సులను నడుపుతున్నారో మీ పైన మాకు గౌరవం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కడుతున్న ట్యాక్సులను తీసుకుంటున్నాయి కాబట్టి దాని మీద గౌరవంతో మీకు మీ పరిధిలో ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొని రమ్మని చెప్తున్నాం. మీరు కూడా సుమారుగా వందలాది కుటుంబాల యొక్క ప్రాణాలకు సంబంధించిన విషయాలు కాబట్టి దయచేసి చిన్న పొరపాట్లు కూడా పెద్ద గ్రహపాటుకు దారితీస్తున్నాయి. అందుకోసం యావత్తు సమాజంలో తలదించుకునే పరిస్థితి రేపు రాకూడదని ఈ ప్రభుత్వం కఠిన చర్యలకు కూడా ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న హోంమంత్రి గారు అలాగే నేను సమీక్ష నిర్వహించడం, ఆ సమీక్షలో కూడా గత ప్రమాదాలను అంచనాకు వచ్చి రేపు రాబోయే కాలంలో ఇలాంటివి రిపీట్ కాకూడదనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. కొందరు అడగచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడే మీ డిపార్ట్మెంట్ స్పందిస్తుందని అడుగుతున్నారు. డబ్బులు కట్టినంత మాత్రాన లేకుంటే మీ బస్సులు ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన అక్కడ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మీ మీద వేటు తప్పదు. ఎవరైతే 300-400 కిలోమీటర్ల పైన ప్రయాణించే బస్సులు ఉన్నాయో ఆ బస్సులకు 2 డ్రైవర్లు కంపల్సరీ చేస్తున్నాం. ఆ సెకండ్ డ్రైవర్కి కూడా తప్పకుండా సీట్ ఉంటే సీటు, బెర్త్ ఉంటే బెర్త్లో స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ డ్రైవర్ అనేవాడు క్యాబిన్లో పనుకున్నాడు, కింద పనుకున్నాడు అంటే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు చట్టబద్ధంగా ఒక్కరోజు కూడా ఎక్స్పైరీ అయిన చలానాలున్నా లేకుంటే ఫిట్నెస్లో కూడా ఒక వారం నాకేం లేండి అనుకున్నా కూడా ఎక్కడ ఉపేక్షించాం. ముఖ్యంగా లాజిస్టిక్స్ సంబంధించి ఎక్కడైనా లాజిస్టిక్స్ అనేటి మనుషులు ప్రయాణించే బస్సుల్లో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఆ బస్సులు కూడా సీజ్ చేయబడతాయి. అలాగే ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎక్కువగా కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఈ 3 ఇన్సిడెంట్లలో అగ్నికి సంబంధించి బస్సులు ఆహుతి కావడం జరిగింది. ఎక్కువ ప్రాణహాని, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఎక్కడ టూరిస్టు బస్సుల్లో కానీ క్యారియర్ బస్సుల్లో కానీ ఎక్కడ సిలిండర్లు ఎక్కడ ఉపేక్షించాం. మేము భోజనాలు చేసుకుంటాం, అక్కడ ఎక్కడన్నా మేము ఆపుకుంటామంటే ఎక్కడ వినము. ఈరోజు కూడా రాజమండ్రిలో ఒక బస్సులో సిలిండర్లు ఏదైతే డీజిల్ తరలిస్తా అంటే ఆ బస్సులను కూడా పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. కఠినంగా నిర్ణయాలు ఉంటాయి.